కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 20 నెలలుగా వస్తా ఉంది. 20 నెలలు అయినా గానీ ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయులకు దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఆ సమస్యలు ఒక్కటి గూడా పరిష్కారం కాలేదని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే సమ్మెకెళ్తామంటే ప్రభుత్వం వాళ్ళని పిలిచి మాట్లాడింది. ఒక కమిటీ ఏసింది. ఆ కమిటీ తర్వాత కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. బకాయిలు ఏవైతే ఉన్నాయో దాదాపు నెలకు కొంత చొప్పున విడుదల చేస్తామని చెప్పారు. హెల్త్‌కి సంబంధించి ఒక స్కీమ్ తీసుకొస్తామని చెప్పారు. 2 డీఏలు ప్రకటిస్తామని చెప్పారు. కానీ వీటన్నిటిలో ఒక్క డీఏ ప్రకటించడం మినహా మిగతా ఏ హామీ నెరవేర్చట్లేదని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ సమ్మెకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటీవలనే పెన్షనర్లు కూడా పెద్ద ఎత్తున ఇందిరా పార్క్‌లో ధర్నా చేశారు. ఇట్లాంటి అన్ని అంశాలకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఏంటి సార్ మళ్ళీ ఉద్యోగులు సమ్మెకు మళ్ళీ సిద్ధమవుతా ఉన్నారు. ఈసారి సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ ఏం మాట్లాడతారు? అది నిజంగా కూడా ఈ ప్రభుత్వం పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. గతం లోపట మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు, మినిస్టర్స్ కలిసినప్పుడు స్పష్టంగా చెప్పిండ్రు. 6 నెలల వరకు ఈ ప్రభుత్వం గురించి ఏం అడగొద్దన్నారు. 6 నెలల తర్వాత అడుగుతానంటే సరే సమస్యలు ఏంటివో మీరు చెప్పండి అని ఒక కమిటీ వేసిండ్రు, సబ్ కమిటీ వేసిండ్రు. సబ్ కమిటీలు వేసి మేజర్గా ఏంటిదంటే 317 సంబంధించి అన్నారు. 317 సంబంధించి నెలల కొద్దీ దాన్ని స్టడీ చేసి కొండందోగి ఎలుకను పట్టినట్లుగా మళ్ళీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటివి మ్యూచువల్, అదేవిధంగా స్పౌజు, మెడికల్ ఇవి ఏదైనా ఉంటే ఆ కేసులు మాత్రం పరిష్కరించింది. మేము అప్పుడు స్పష్టంగా చెప్పినాం 317 బాధితులందరికీ న్యాయం చేస్తామన్నారు. అందుట్లో ఒక స్పష్టమైనది ఉంది. లోకల్ లేదా నేటివిటీ, స్థానికత ఆధారంగా చాలామంది దూరం వెళ్ళిండ్రు. స్థానికత చలనం జరిగింది కాబట్టి వాళ్ళ స్థానిక ఆధారం తీసుకురావాలి. తీసుకురావడానికి ఏం చేయాలని కూడా చెప్పినాం. ఎక్కడైతే స్థానికత కోల్పోయి వేరే జిల్లాలకు వెళ్ళిండ్రో వాళ్ళని తిరిగి వాళ్ళ సొంత జిల్లాలకు తీసుకురావడానికి ఖాళీలు ఉంటే చెయ్యండి, ఖాళీలు లేని సందర్భం ఉంటే డిప్యుటేషన్ ఇవ్వండి, ఎలా ఖాళీ అయితే అట్లా ఆ పోస్టులను వాళ్ళని ఫిల్అప్ చేయండి అనేటువంటిది స్పష్టమైనటువంటి రిప్రజెంటేషన్ సబ్ కమిటీకి ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు దాని గురించి పట్టించుకోలేదు. కాబట్టి 317 బాధితులు వాళ్ళు ఎల్లప్పుడూ నిరసన తెలియజేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, దీక్షలు చేస్తున్నారు. తపస్సు కూడా వారి పూర్తిగా మద్దతు ఇచ్చి ముందుండి ప్రయత్నం చేస్తుంది. ఇక రెండవ విషయానికి వస్తే మరి రీసెంట్గా 3 మ్యాన్ సీనియర్ ఐఏఎస్ కమిటీతో ఏర్పాటు చేసి మరి అప్పుడు కూడా ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ రెండుగా డివైడ్ చేయమని చెప్పిండు. రెండుగా డివైడ్ చేసి కూడా ఆ యొక్క సీనియర్ ఐఏఎస్ కమిటీకి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మరి మినిస్టర్స్ గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, మరి పొన్నం ప్రభాకర్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఆ సమావేశం నుండి స్పష్టంగా చెప్పిండ్రు. ఏమన్నారంటే మీకు డిఏలు ఇప్పుడు ఒకటి ఇస్తాం, తర్వాత 6 నెలల తర్వాత ఇంకో డిఏ ఇస్తామన్నారు అని ఆ ఇచ్చిన జీవోలో పొందుపరిచిండ్రు. ఒక డిఏ అయితే వస్తుంది. 6 నెలల తర్వాత ఇంకో డిఏ పెరుగుతుంది. అంటే 5 డిఏలు స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇదొకటి ఉంది. మరి రెండవది ఏంటిదంటే పెండింగ్ బిల్లులు ఉన్నవి, చాలా బిల్లులు పెండింగ్ ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఉన్నాయి, మేము కాదంటలేం, గత ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో వచ్చి 20 నెలల నుంచి కూడా స్టార్ట్ అయినటువంటి అనేక బిల్లులు ఉన్నాయి. వీటిని అన్నిటి కూడా ప్రతి నెల 700 కోట్లు రిలీజ్ చేస్తామన్నారు. మరి ఎక్కడ వెళ్ళిపోయింది? ఇప్పటికీ 3 నెలలు అవుతుంది కదా, మరి దాని గురించి ఏం లేదు. అదేవిధంగా మరి సిపిఎస్ రద్దు నుంచి కమిటీ వేస్తామని సూచనాప్రాయంగా చెప్పిండ్రు. మరి కనీసం ఆ కమిటీ కసరత్తా లేదా కమిటీ చేయాల్సిన అవసరమే లేదు. కానీ మీరు ఏమనుకుంటున్నారో దాని గురించి చేయాల్సిన బాధ్యత ఇప్పటికి కూడా సిపిఎస్కి సంబంధించినటువంటి చర్యలు తీసుకోలేదు. మరి స్పష్టంగా చెప్పినాం హెల్త్ కార్డ్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంటు. మేము కాంట్రిబ్యూట్ చేస్తామని చెప్తే కూడా దానిపైన ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదు? దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఎందుకు తీసుకురావడం లేదు? కాబట్టి ఇలా పోతే అనేక సమస్యలు వాళ్ళు చెప్పినటువంటివి అడుగుతున్నాం. నాన్ ఫైనాన్షియల్ సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. వాటిపైన ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. తర్వాత ఇంకో మూడో విషయం ఏంటంటే అత్యంత దౌర్భాగ్యమైనటువంటిది 1/7/2023 నుంచే పిఆర్సీకి అమలు కావాలి. 2 సంవత్సరాల 2 నెలలు దాదాపు అవుతుంది. ఇప్పటి వరకు పిఆర్సీ కమిటీ రిపోర్ట్ కూడా తెచ్చుకోలేదు.
మరి ఇట్లా పోతే 2 సంవత్సరాలు వృధా అయిపోయినవి. ఇంకా వచ్చేటువంటి ఇంకా 3 సంవత్సరాల లోపట ఏం చేస్తారు అనేటువంటి ఒక భయం అయితే ఉంటుంది కదా. మాకు రావాల్సినటువంటిది ప్రతి 6 నెలలకోసారి డిఏ, ప్రతి 5 సంవత్సరాలకోసారి పిఆర్సీ. ఇట్ ఈస్ అవర్ రైట్. ఎవరినో దేయి అని అడగాల్సినటువంటి అవసరం లేదు మాకు. ఇట్ ఈస్ డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్, హూ ఎవర్ ద ఇన్ గవర్నమెంట్. కానీ అది చేయడం లేదు కాబట్టి తీవ్రమైనటువంటి నిరసన అనేటువంటిది, అసంతృప్తి అనేటువంటిది పెన్షనర్లకు ఉంది, ప్రస్తుతం పనిచేస్తున్నట్టు ఉద్యోగ ఉపాధ్యాయులకు కూడా ఉంది. కాబట్టి మేము అనేక రకాలుగా ఈ ఉద్యమం చేయడానికి, ప్రభుత్వం పైన నిరసన ప్రకటించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టినాం. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి వెళ్తున్నాం. అనేక రకాలైన ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేయబోతున్నాం. సార్ గతంలో చూసినటువంటి కేసీఆర్ హయాంలో ఒక డైలాగ్ బాగా పాపులర్ ఉండేది సార్. ఏంటంటే ఇప్పుడు మీరు మళ్ళీ జంగు సైరన్ అంటున్నారు కాబట్టి, మళ్ళీ ఆందోళన చేస్తా అన్నారు కాబట్టి, గతంలో కేసీఆర్ ఏమంటున్నంటే కుక్క తోక నూపుతుందా, తోక కుక్క నూపుతుందా అనే ఒక డైలాగ్ ఉండే. ఇప్పుడు మీరు కూడా ప్రభుత్వాన్ని బెదిరిస్తూ ఉన్నారా? ఇట్లా మేము ఆందోళన చేస్తాం, మేము పెన్ డౌన్ చేస్తాం, లేకుంటే నిరసన చేస్తామని మీకు ఏం చేయబోతున్నారు? కేసీఆర్ గారు అన్నటువంటి మాటను ఇక్కడ అవసరం లేదు. ఎందుకంటే దాని ఫలితం ఏందో తెలుసు. కాబట్టి అది సబబు కాదేమని అనిపిస్తుంది నాకు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మాత్రం ప్రభుత్వాన్ని బెదిరించడం కాదు, ప్రభుత్వాన్ని భయపెట్టడం కాదు, ప్రభుత్వాన్ని ఆ ఉద్దేశం ఏం లేదు. మేమేంటంటే ప్రభుత్వ ఉద్యోగులం, ప్రభుత్వంలో భాగస్వాములం, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ 20 నెలలు అయినప్పటికీ కూడా ఈ సమస్యలపైన దృష్టి పెట్టి ఎందుకు సాల్వ్ చేయడం లేదనేటువంటిది ప్రజాస్వామ్యయుద్ధంగా మేము ప్రభుత్వానికి నిరసన చేయాల్సినటువంటి బాధ్యత సంఘాలపైన మా పైన ఉంది. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం భయపడుతుందా, ప్రభుత్వం దిగొస్తుందా, ప్రభుత్వం ఇంకేం చేస్తా అనేటువంటి బేసాజీలు మాకు ఏమి లేవు. మాకు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను అమలు చేయాలనేటువంటిది ఇట్ ఈజ్ అవర్ డెమోక్రటిక్ రైట్. We can fight for it, whether it is government of Congress or BRS or BJP, whoever it may be, దానికి సంబంధం లేదు. కాబట్టి మాకు న్యాయంగా రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి అంశాలను మాత్రమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. వాటిని సాధించడానికి 100% ఎఫర్ట్స్ పెడతాం. ఒకవేళ ఎన్ని రకాలుగా రావాలన్నా, ఎన్ని రకాలుగా ప్రభుత్వం పైన నిరసన తెలియజేయాలని కూడా అన్ని రకాలుగా చేరడానికి సిద్ధంగా ఉన్నాం. సార్ ఇప్పుడు కింది స్థాయి ఉద్యోగులు ఈ జేఏసీల మీద కావచ్చు, ఈ ఆయా సంఘాల లీడర్ల మీద కావచ్చు ప్రెజర్ పెడుతున్న పరిస్థితి ఉందా? అసలు మా లీడర్లు ఈ సమస్యలు ఏం పట్టించుకోవట్లేదు, గవర్నమెంట్ తీసుకుపోతలేరు అని కింది స్థాయి ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు అట్లా అనుకునే పరిస్థితి ఉంటుందా? సహజంగా ఒక డిఏ రాకపోతేనే రెండో డిఏ వచ్చినప్పుడే ఎందుకు అడుగుతలేరు అనేటువంటి పరిస్థితి. కానీ 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. పిఆర్సీ టైం అయిపోయి 2 సంవత్సరాల 2 నెలలు అయిపోతుంది. ఎందుకు అడుగుతలేరు అనేటువంటిది సహజంగా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. మనం వాళ్ళకి లేదనేం కాదు, మాకు ఎక్కడ వెళ్ళినా కూడా ఫస్ట్ అదే అడుగుతారు. ఏమైంది, సిపిఎస్ రద్దు అన్నారు, ఏం చేసిండ్రు, డిఏలు పెండింగ్ ఉన్నాయి, ఏం చేసిండ్రు, పిఆర్సీ అనేటువంటిది 2 సంవత్సరాలు అయిపోయింది, ఏం చేసిండ్రు, మరి ఇవన్నీ హెల్త్ కార్డ్స్ ఏమైనాయి, ఇవన్నీ ఎప్పటికెప్పుడు అడుగుతూనే ఉన్నారు. అడుగుతలేరు అనేం కాదు. కానీ ప్రభుత్వం దగ్గరికి మేము కూడా రిప్రజెంటేషన్ ద్వారా తీసుకెళ్తున్నాం. ప్రభుత్వం కూడా స్పందించలేదని మేము దానికి వ్యతిరేకంగా మాట్లాడలేము. కానీ స్పందన వరకే ఉంది, కానీ ఆచరణ లేదనేటువంటి బాధతోనే ఈ విధమైనటువంటి నిరసన వ్యక్తపరుస్తున్నాం. ఖచ్చితంగా కార్యక్రమం తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తాం. మాకు రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి అంశాలనే అడుగుతున్నాం. కాబట్టి ప్రభుత్వం కూడా మంచి ఆలోచన చేసి ఈ సమస్యలను పరిష్కారం చూపించాలి. ప్రతిపాదనలు వద్దు, సమయం వద్దు. ఇది ఇప్పటికే చాలా సమయమైంది కాబట్టి ఖచ్చితంగా వీటిని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాందని పూర్తి విశ్వాసం మాకుంది. చేస్తుందని అనేటువంటి విశ్వాసం కూడా ఉంది. ఒకవేళ చేయకపోతే డెఫినెట్గా ఏ కార్యక్రమం చేయాలో ఆ కార్యక్రమం చేయడానికి కూడా తపస్సు సిద్ధంగా ఉందని తెలియజేస్తుంది. సరే, క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలకే అమలుకు ఇప్పటివరకు దిక్కు లేదని పరిస్థితి 2 నెలలు 3 నెలలు అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చి మళ్ళీ ఏదైనా హామీ ఇచ్చినా కానీ ఉద్యోగులు ఉపాధ్యాయులు నమ్మే పరిస్థితి ఉంటుందా? చాలా మంచిదండి. ఎందుకంటే ఒక వ్యక్తి పైన ఒకసారి నమ్మకం ఉంటుంది, 2 సార్లు చూస్తాం, 3 సార్లు చూస్తాం, తర్వాత నమ్మకం కోల్పోతాం. అప్పుడు వాళ్ళ ప్రభుత్వానికే నష్టం. కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నాం, మాకు ఇంతవరకు 3 సార్లు చెప్పిండ్రు. డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు, సబ్ కమిటీ సంబంధించిన కమిటీ కానీ,
మరి డిప్టీ సీఎం గారు కానీ అందరూ కూడా చెప్పిండ్రు, మీ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం, కొంత సమయం ఏంటి అని వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించిండ్రు. ఒకవేళ ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి తీసుకొచ్చిందంటే నమ్మే పరిస్థితి అయితే ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షనర్స్ లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వము స్పష్టమైనటువంటి ప్రణాళికతోన ఉపాధ్యాయ ఉద్యోగ సంఘ బాధ్యులతో మాట్లాడి ఒక టైం బౌండ్ పెట్టి ఈరోజు ఇవి చేస్తామనేటువంటిది ప్రకటించినట్లయితేనంటే ప్రభుత్వం పైన ఒత్తిడి తగ్గుతుంది. లేకపోతే నిరవధికంగా సమస్యల సాధన కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఇది మొత్తానికి ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలపై ఇప్పటికే ప్రభుత్వం చెప్పిన మాటలకన్నీ గడువు అయిపోయింది. ఇక ఉద్యమం చేయడం మిగిలింది. ఖచ్చితంగా ఉద్యమం చేయబోతున్నాం. ప్రభుత్వం సమస్యల పరిష్కారంకు ఖచ్చితమైన హామీ ఇచ్చి వాటిని నెరవేరిస్తే తప్ప మేము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని తపస్సు హనుమంతరావు గారు మనతో పాటు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో కరుణాకర్.